బెంగాల్‌లో ఎవరు గెలుస్తారో లేదో మరో 24 గంటల్లో తేలిపోబోతుంది. కానీ బెట్టింగ్ బెంగాల్ మీద నడుస్తుందన్న టాక్ బాగా వినిపిస్తోంది. ఎక్కువగా ఈ చట్టా బజార్ అంటారు. అంటే పంజాబ్ గాని, రాజస్థాన్ కొన్ని టౌన్స్‌లో స్పెసిఫిక్‌గా ఈ బెట్టింగ్ హై లెవెల్‌లో ఉంటుందంట. ఎస్పెషల్ ఎలక్షన్ బెట్టింగ్ అందులో ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్‌లో పశ్చిమ బెంగాల్ పైనే. ఈ బెట్టింగ్ చేస్తున్న వాళ్ళందరూ బీజేపీ గెలుస్తుంది. బీజేపీ మీద ఎక్కువగా బెట్టింగ్ చేయటము, దాని మీద డబ్బులు కాయటం ఇట్లా చేస్తున్నారని జాతీయ మీడియాలో అక్కడక్కడ కథనాలు వినిపిస్తున్నాయి. ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా ఉత్కంఠను రేపేశాయి. కొందరేమో మమతా బెనర్జీ గెలుస్తుందంటున్నారు. కొందరేమో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటున్నారు. ఎవరు గెలుస్తాదో తెలియదు. కానీ అక్కడ ఫీల్డ్‌లోకి వెళ్ళిన మీడియా మిత్రులు, నాకు తెలిసిన మీడియా మిత్రులు, గతంలో నాకు పరిచయం ఉన్న హిందీ, ఇంగ్లీష్ మీడియా, జాతీయ మీడియా మిత్రులు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యేటప్పుడు లేదు లోకల్‌లో మమతాకు అనుకూలంగా ఉందని కొందరు చెప్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు అక్కడికి ప్రచారానికి వెళ్ళిన నాకు తెలిసిన ఎంపీలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈసారి బెంగాల్ మాదే సార్ అంటున్నారు. ఏమో తెలియని అయోమయ పరిస్థితి. నేను లార్జర్ సెన్స్‌లో కొంచెం ఎగ్జిట్ పోల్స్ కొందరు మిత్రులతో మాట్లాడినప్పుడు మళ్ళీ మమతాకే ఛాన్స్ ఉందంటే నేను ఒక వీడియో కూడా పెట్టాను, మీరు చూసారు. కానీ ఈ బెట్టింగ్ ఎక్కువగా జరుగుతుండడం, బీజేపీ వైపు ఎక్కువ మంది కాస్తుండడం, మిత్రులేమో అలా చెప్తుండడం, ఎగ్జిట్ పోల్స్ ఎట్లా చెప్తుండడం అనేది బట్టి వెరీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. బెంగాల్‌లో ఖచ్చితంగా ఈళ్ళు గెలుస్తారని ఇతమిత్తంగా ఎవరు చెప్పలేని వాతావరణం అయితే క్రియేట్ అయిపోయింది. చూద్దాం ఏం జరగబోతుందో. నిజంగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాత్రం ప్రపంచమే అవుతుంది. భారతీయ జనతా పార్టీకి అందని ద్రాక్ష. మమత గెలిస్తే నాలుగోసారి గెలవడం అవుతుంది. అది గెలిస్తే మాత్రం కొంత ఇండి కూటమికి ఊపొచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. అందరిలాగే నేను కూడా ఉత్కంఠకు గురవుతున్నాను బెంగాల్ ఫలితాలకు సంబంధించి.